అందరికీ నమస్కారం. ఇవాళ వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాం. మా బ్లైండ్స్ అందుల వసతి గృహం బృందావన్ గార్డెన్స్లో కూడా మేమందరం మాకు కొంతమంది సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరి ప్రోద్బలంతో ఇక్కడ వినాయకుని యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు మనందరికీ ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలని అన్నింటిని ప్రసాదించి అందరం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ మరి మా దగ్గరకు వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు అందరికి కూడా మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అనండాలి. జై అందుల వసతి గృహం బృందావన్ గార్డెన్ 4వ లైన్ సందర్భంగా వినాయకుడి బొమ్మ అందుల వసతి గృహం నుంచి ఇది 4వసారి జరుపుతున్నది. పెద్దల సహకారంతో, మా సహకారంతో, కమిటీ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా వినాయక చవితి బాగా జరుపుకోవాలని ఈ అందుల శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు స్తంభాల గరువులో ఉన్నటువంటి ఫస్ట్ లైన్లో లిటిల్ గణేష్ ఫ్రెండ్ సర్కిల్లో ఈరోజు మొట్టమొదటి గణపతి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ ఫస్ట్ లైన్ సంబంధించినటువంటి చిన్నపిల్లలందరూ కలిసి కూడా చిన్న వినాయకుడిని పెట్టి ఈరోజు అందరూ కూడా వాళ్ళు విద్యాబుద్ధులు జీవితంలో అనేక ఉన్నత శిఖరాలను చేరుకోవాలని భక్తి శ్రద్ధలతో ఈరోజు పూజ చేస్తున్నారు. అలాగే ఈ లైన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించి వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు రావాలని ఆ గణేశుని ప్రార్థిస్తున్నాం. మా యొక్క ఫ్రెండ్ సర్కిల్ యూత్ యంగ్ ఫ్రెండ్ సర్కిల్ యూత్ ఒడ్డిర కాలనీ గత 8 సంవత్సరాల నుంచి వైభవంగా జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మరి యంగ్ ఫ్రెండ్ సర్కిల్ పూజా కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రజలకు మన ఏరియాతో అందరూ వచ్చి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి ప్రసాదాలు ఈ పూజలో పాల్గొల్సిందిగా కోరుకుతున్నాము. యూత్ పేరు మణిగంట యూత్. స్తంభాలూరు 3వ లైన్లో ఉంటుంది. గుంటూరు స్తంభాలూరు 3వ లైన్లో. ఇది మన మణిగంట యూత్ ఏంటంటే గత 8 సంవత్సరాల నుంచి పెడతానే వస్తున్నాం. ఇది 13 అడుగుల బొమ్మ. ఓకే, ప్రతిరోజుకి ఒక్కొక్క ఉంటుంది వెరైటీగా. విషయం ఏంటంటే ఈరోజుకి ఉట్టి ప్రోగ్రాం ఉంటుంది సాయంత్రం పూట. రేపేమో కోలాటం. 5 రోజులు ఏంటంటే మొదటి రోజు ఉట్టి ప్రోగ్రాం, రెండో రోజు వచ్చేసి మామూలుగా కోలాటం, రెండో రోజు వచ్చేసి వెయ్యి దీపాలు, నాలుగో రోజు అన్నదానం, 5వ రోజు లడ్డు వేలం పాట, ఊరేగింపు, నిమజ్జనం. ఈ 5 రోజులు జరిగింది ప్రతి ఆట. 8 సంవత్సరాల నుంచి 5 రోజులు తరపున అన్నదానం అయితే బేట మొత్తం మోగేటట్టు పెడతాం. అన్నదానం అయితే కాంప్రమైజ్ అవ్వం. మణికంఠ యూత్ మాకు కమిటీకి హెడ్ రవి అన్నయ్య, స్తంభాల గారు రవి అన్నయ్య ఇక్కడే ఉంటాడు. బయటికి వెళ్ళారు వాళ్ళంతా. 8 సంవత్సరాల నుంచి పెడతా ఉన్నాం. కాకపోతే ఇంకా గ్రాండ్గా చేస్తూ ఉన్నాం. వచ్చే సంవత్సరం కూడా మాకు అనుకూలంగా కుదిరితే దీనికన్నా గ్రాండ్గా చేసి ఇంకా సాటిస్ఫై చేస్తాం. అది